ఎవరైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటూ పోతారు, అది సహజం. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక పని చేయాలి అనుకుంటే దానిని ఒక ఆర్గనైజ్డ్గా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతారు. ఆర్గనైజ్డ్గా అని ఎందుకు అంటున్నాను అంటే, కాకినాడ పోర్టు మీద వీళ్ళకి మనసు పడ్డదో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలనో ఏదైతేనేమి దాని మీద అయితే వీళ్ళకి కన్నుబడింది. దానిని ఆ కాకినాడ పోర్టును అరవిందో నిర్వహిస్తుంది. మొదటగా వీళ్ళు చేసిన పని ఏంటంటే, కాకినాడ పోర్టులో పీడిఎస్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుందని మొదలుపెట్టి దాని మీద పవన్ కళ్యాణ్ చేత నానాయాగి చేయించారు. దాంట్లో స్మగ్లింగ్ జరుగుతుంది అని కూడా పవన్ కళ్యాణ్ గారి చేత చెప్పించారు. కట్ చేస్తే పౌర సరఫరాల శాఖ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అక్రమంగా బియ్యం రవాణా అవుతుంది అని చెబుతూనే అంతటితో ఆగకుండా అసలు అరవిందో వారు కేవీ రావు దగ్గర నుంచి 41% వాటాను అతి తక్కువ ధరకు అరవిందో ఎలా తీసుకుందో తేలాలి అని ముగించారు. వీళ్ళు వెళ్ళింది పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది, దాన్ని పరిశీలించాలని. కానీ వీళ్ళ మనసులో ఉన్నది ఆ 41% వాటా అరవిందో ఎలా కొన్నది అది తేలాలి అనేది. అందులో ప్రెస్ మీట్ అయిపోయిన మరుసటి రోజు కేబినెట్ మీటింగ్ జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కేవీ రావు అనే అతని దగ్గర నుంచి ఈ పోర్టును అతి తక్కువ ధరకు తీసుకున్నారు అని చెప్పారు. ఆ మాట చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ క్యాబినెట్లో సమావేశంలోనే ఉన్నారు. ఇదే కేవీ రావు గురించి పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఏమన్నారో మనం విందాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్ట్స్ కేవీ రావు గారిని బెదిరించి ఏ విధంగా వీళ్ళు 41% వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటకు రావాలి. ఎందుకంటే ఉదాహరణకి మన కాకినాడ సీ పోర్ట్ తీసుకుందాం. ఒరిజినల్ గా విజయభాస్కర్ రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు దీన్ని పోర్ట్ గా డెవలప్ చేస్తే పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ నుంచి ఎగుమతులు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి అని ఆశిస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం అధీనంలో ఉన్న దాన్ని ఒక వ్యక్తి కట్టబెట్టేశారు. కేవీ రావు గారు అనే ఒక వ్యక్తి వీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. అందరి ఉమ్మడి జాతి సంపద సీపోర్ట్ ని, మన సంపదని ఒక వ్యక్తి చేతిలో పెడితే ఆ వ్యక్తి ఏం చేశాడు నీకు అర్థమవుతుందా? కేవీ రావు గారు కూడా నేను సభాముఖంగా చెప్పుకుంటున్నాను. కాకినాడ పోర్ట్ నుంచి మీరు అడ్డగోలుగా ఎస్సీజెడ్ల పేరు మీద మీరు గోడలు కట్టి దాన్ని కోటల్లాగా చేసి గవర్నమెంట్ ఎస్సీజెడ్ తరపున స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్టు కేవీ రావు ఒక వ్యక్తి రిజిస్టర్ చేయించుకుంటా ఉంటే కంప్లీట్ గా ఇల్లీగల్ గా జరుగుతూ ఉంటే ఒక్కడు అడిగిన పాపాన పోలేదు, ఒక్కడు నిలదీసిన పాపన పోలేదు. అర్థమైందా రాజా? విన్నారుగా, ఆనాడు కేవీ రావు గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందించారో మనం అందరం విన్నాం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, గవర్నమెంట్ పోర్టుని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కేవీ రావు గారికి కట్టబెట్టినట్టుగా అర్థమవుతుంది. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు కానీ జరిగిన తర్వాత కానీ కేవీ రావు గారు సిఐడికి కూడా కంప్లైంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయాక నన్ను బెదిరించి కాకినాడ సీపోర్టును అతి తక్కువ ధరకు తీసుకున్నారని దాని మీద విచారణ జరిపించాలని ఆయన సిఐడి గారికి కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఈ పోర్టును తిరిగి అరవిందో నుంచి మళ్ళీ కేవీ రావు గారికి అప్పగించాలని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా భావిస్తున్నారా, లేక దీన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారా? ఏం జరుగుతుందో ముందు చూడాలి. ఇది అసలు కథ. సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు చేసిన హంగామాకి క్లైమాక్స్ ఇలా ఉంటుందేమో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.